నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి సార్? నా పేరు వెంకటరమణ. సో జూబ్లీ హిల్స్ మనకు ఉప ఎన్నిక అయితే వచ్చింది. సో ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీలో ఉన్నారు. సో జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరికి మద్దతు తెలపాలనుకుంటున్నారు? అసలు జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరిని ఎమ్మెల్యేగా గెలవాలని అనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉండేటట్టు చూసారు. వారి పాలన చూసారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భావిస్తున్నాం. ఈ బోరమండ లాంటి ప్రాంతాల్లో సామాన్యుల జీవితాలన్నీ బండరాయిలా మారినాయి. ఎటువంటి అభివృద్ధి లేదు. కేవలం కాంగ్రెస్ గవర్నమెంటు దోచుకోవటం మీదనే పనిపెట్టింది. ఒక 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండి కేవలం దోచుకోవటం మీదనే కాన్సెప్ట్ చేసి ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు. ఖచ్చితంగా ఇక్కడ ఒక యువకుడైన లంకల దీపక్ రెడ్డి గారికి అవకాశం ఇద్దామని కోరుకుంటున్నాను. సో ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకు? మీరు హామీల పరంగా చూస్తే జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా కూడా ఇక్కడ ఉన్నది. సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తూ భారతీయ జనతా పార్టీ పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని లంకల దీపక్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి సమస్యను కూడా, ఇక్కడ డ్రైనేజీ సమస్య కానివ్వండి, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అతి పేదరికంగా ఉన్న ప్రాంతము ఈ బోరమండ ప్రాంతం ఉంటుంది. అంటే అత్యధికంగా స్లమ్ ఉన్న ప్రాంతం అంటే ఈ దేశంలో దౌర్భాగ్యం అనమాట. భాగ్యనగరం నడిబొడ్డున ఉండి కూడా ఈ స్థితిలో ఉండి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళ పైచీలకు అవుతున్నా కూడా ఈ ప్రాంతం డెవలపింగ్కి నోచుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఎన్నుకున్న రాజకీయ పార్టీల వల్ల స్వార్థపూరితం వల్ల జరిగింది. ఇది ఇలాంటి అన్నింటిని కూడా అధిగమించాలంటే దీపక్ రెడ్డి గారి వల్ల అయిద్దని కోరుకుంటున్నాను. సో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చూసుకుంటే 3 సార్లు అయితే వాళ్ళు అధికారంలో ఉన్నారు. మరి అభివృద్ధి చేయనప్పుడు వాళ్ళని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించినట్టు ప్రజలు కొన్నిసార్లు డిసిషన్లో కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ డిసిషన్ తీసుకుని ఉండొచ్చు. మళ్ళొకసారి అవకాశం ఇస్తే ఏమన్నా వీళ్ళు సంక్షేమం చేస్తారని కోరుకుంటున్నాం. అయినా కూడా పూర్తిగా విఫలమైనారు. ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఇక్కడ ఎన్నిక ఉండబోతుందని కోరుకుంటున్నాం. జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఇక్కడ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడా ఎల్లవేళలా? ఖచ్చితంగా లోకల్ క్యాండిడేటు, స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి దీపక్ రెడ్డి గారు. దీపక్ రెడ్డి గారు ప్రతి క్షణం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమం చేస్తారని కోరుకుంటున్నాం. సో కాంగ్రెస్ వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే మరి బీఆర్ఎస్, బీజేపీ 2 ఒకటే అనే విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్? అసలు యాక్చువల్గా చెప్పాలంటే కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ ఈ 3 ఒకటని మేము చెప్తున్నాం. ఎందుకంటే మూడింటికి ఒకసారి వాళ్ళతో దోస్తన చేస్తారు, ఒకసారి వీళ్ళతో చేస్తారు. యాక్చువల్గా ఈ ప్రాంతంలో ఎంఐఎం కూడా కంప్లీట్గా అవుట్రైడ్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ నిర్ణయాలు తీసుకున్నది. ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్ల కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి కంప్లీట్గా బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాం. సో ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు లంకల దీపారెడ్డి గారికి? ప్రజలు బ్రహ్మాండమైన క్యాన్వాసింగ్ పోతున్నప్పుడు కూడా ప్రజల ఆదరణ మంచిగా ఉన్నది. ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో ఇక్కడ లంకల దీపక్ రెడ్డి బీజేపీ గారు గెలవబోతున్నారు.